హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వెదురుతో బుట్టలు తయారు చేయడం ఎలాగనేది ఒకసారి చూద్దామండి. వెదురు బుట్టలు మనం చాలా చూసే ఉంటాం రెగ్యులర్గా. పూజ బుట్టలు కానీ కొన్ని పల్లెటూళ్ళలో చాలా వరకు కొన్ని రకాలు చాలా వివిధ విధాలుగా వాడుతూ ఉంటారు. వీటిని ఎలా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది మనం ఒకసారి చూస్తున్నారు కదా. వెదురు బొంగుల నుంచి చేస్తారు అని, ఎలా చేస్తారు అనేది మనం ఒకసారి చూద్దామండి. మీ పేరేంటమ్మా? ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ఇదే చేస్తున్నారా? ఎంత వస్తుందమ్మా? ఎక్కడ అమ్ముతారు వీటిని తీసుకుని వెళ్ళి? మార్కెట్లో. దీనికి ఎంత వస్తాయి? అంతే. ఈ బద్దలు ఎక్కడి నుంచి తెస్తారమ్మా మీరు? అడితిలో తెచ్చుకుంటారా? ఎంత నెల ఆదాయం ఎంత ఉంటుందమ్మా సుమారుగా మీకు? ఇవి 300 అలా వస్తాయి. ఇంక ఇదే ఫిక్స్ అయిపోయారు మీరు? ఇంకేది మీరు తీసుకోవట్లేదా? ఇంకేం చేయట్లా? మీ వారు ఏం చేస్తుంటారు? ఈ పనే చేస్తుంటారా? వీటిని ఏమంటారు? వెదురు బద్దలు అంటారా? వీటిని వెదురు బద్దలైనా ఇంకా దేంతోనైనా చేయొచ్చా వీటిని? వాసాలు తెచ్చుకుంటారా మీరు బయటికి వెళ్ళి? ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ఎంతమంది? ఇద్దరు ఆడపిల్లలేనా? ఈ ఆదాయం సరిపోతుందమ్మా మీకు దీనివల్ల వచ్చే ఆదాయం? అట్లానే ఇంక ఇలానే ఉండిపోతున్నారు. సో ఈ వెదురు బుట్టలు అనేది చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి, చిన్న చిన్న చేతి వృత్తులండి మన భారతదేశంలో. కానీ ఎప్పుడైతే ప్లాస్టిక్ వాడకం ఎక్కువ రావడం జరిగిందో, ఇటువంటి వృత్తులు వాళ్ళకి పనులు లేకుండా తక్కువైపోయి వాళ్ళ జీవనోపాధి బ్రతకడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ అన్నిట్లో ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవడం మూలంగా ఇటువంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలకి అనేది జీవనోపాధి అని తగ్గిపోవడం జరిగిందనమాట. వీరి యొక్క ఆదాయం కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ వెదురు చెట్లు ఎలా ఉంటాయి అంటే, మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా, వెదురు చెట్లు అలా ఉంటాయి అన్నమాట. వాటిని తీసుకొచ్చి వాటి యొక్క ఇవన్నీ తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదురు చెట్లు చాలా రకాలు ఉంటాయండి. వీటిలో కూడా చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి వెదురు చెట్లు. ఈ వెదురు చెట్ల యొక్క ఆకులన్నీ తీసేసి వీటిని ఎండబెట్టి, వీటిని ఎండిన తర్వాత ఎలా ఉంటాయి అంటే చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి. వీటిని బద్దలుగా చిన్న చిన్న కర్రలుగా మొక్కలు చేసుకుని వీటిని కొనుక్కొచ్చుకుని వీళ్ళు బొట్టలు చేయడం అయితే జరుగుతుంది. పెద్ద పెద్ద అడితీల నుంచి తెచ్చుకుంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్.